ఎజ్రా 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పించుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాడు. తను తాను డెడికేట్ చేసుకున్నాడు. ఎజ్రా దేవుని పనికి డెడికేట్ చేసుకున్నాడు. బోధించుటకు డెడికేట్ చేసుకున్నాడు. నెహెమ్యా కూడా డెడికేట్ చేసుకున్నాడు. మందిరం కట్టించడానికి డెడికేట్ చేసుకున్నాడు. ఉన్న పని కూడా వదిలేశాడు. రికమెండేషన్లు తెచ్చాడు. ప్రతి వంశానికి చెప్పాడు, ఇదో ఈ గోడ నువ్వు కట్టాలా, ఈ వంశం కట్టాలి, ఈ గోడ ఈ వంశం కట్టాలని. 52 రోజుల్లో పడేసినటువంటి ఆ మందిరాన్ని తిరిగి లేపాడు. దృఢ నిశ్చయత. దాసులమై ఉన్నాం ప్రభువుకి, ఆయన పరిచర్యకి దాసులమై ఉన్నాం. మనకున్నటువంటి రిసోర్సెస్ని, మనకున్నటువంటి చదువుని, తెలివితేటల్ని, మనకున్నటువంటి సర్కిల్ని ప్రభు పరిచర్య కొరకు వాడాలి. ప్రభు నిమిత్తం వాడాలి. మందిరం నిమిత్తం, సంఘం నిమిత్తం వాడాలి. మనకున్నటువంటి ఆస్తిని ప్రభు నిమిత్తం వాడాలి. మనకున్నటువంటి ఆ చంద ప్రభుకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. ఇక్కడ ఎజ్రా కూడా ఆయనకి బోధని, కట్టడల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దృఢ నిశ్చయం చేసుకోడంట. ఆయనకి ఇంక వేరే ఏం పనులు లేవా? బోల్డ్ పనులు ఉన్నాయి. అందరు బతికినట్టే బతకచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు ఇక్కడ ఉంది. 14 పత్రికలు తీసేశారు. మీకు తెలుసో తెలీదో బైబిల్లో. ఈ 66 గ్రంథాలు కాదు, ఇంకా గ్రంథాలు ఉన్నాయి. వాటిని తీసేసి 66కే కుదించారు. దాంట్లో ఎజ్రా పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఏస్కేల్ గ్రంథము 1వ అధ్యాయం చదువుతాం చూడండి. ఏస్కేల్ గ్రంథము లేదా 3వ అధ్యాయం చదువుతాం. 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును తీసారా 688. త్వరగా వెళ్ళాలంటే కొంచెం ఫాస్ట్గా తీయండి, లేకపోతే ఒక 5 minutes ఎక్స్టెండ్ అయిపోద్ది. 688. మరియు ఆయన 3:1 మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి ఎలా ఉంది? యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఎలా ఉందంట? తేనెలాగా ఉంది. వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగింది. మన జీవితాల్లో వాక్యం ఇలా మనం చెప్తూ ఉన్నప్పుడు ముందేం చేయాలా? మనం తినాలా. అరాకొర నాలెడ్జ్తో మనం ఉండకూడదు. ఆత్మతో నింపబడాలా, జ్ఞానంతో నింపబడాలా. ప్రభు సన్నిధికి కూడా స్వస్థపరుస్తాడు, తీసుకురండి. అలా కాదు, మీకు రక్షణ ఉంది. ఇదే జ్ఞానం, ఇదే భక్షించడం. ఆహారాన్ని భక్షించడం అంటే ఇదే. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆహారాన్ని ముందు మనం తినాలా, అది వారికి పెట్టాలి. ఇక్కడ ఏస్కేల్ కూడా అదే చేశాడు. సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇదే బాధ్యత ఉంది. ముందు మనం చదవాలా, మనం ఆ చదివిన దాన్ని ఇతరులకి తెలియపరచాలి. ప్రభు చేసినటువంటి మేలు నిన్న విజ్ఞాపనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా దేవుని యొక్క నీతిని మనం గమనించాలంటే మొదటి 5 కాండాలు చదివితే చాలు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కరుణని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మొదటి 4 సువార్తలు చదివితే చాలు. మిగతాదంతా పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన దర్శనం ద్వారా వాళ్ళు రాసినటువంటి మాటలే. తండ్రి అయినటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ చేత రాయించాడు. ఆ పదాలన్నీ రాయించాడు. పరిశుద్ధాత్ముడు మనతో లేకపోతే మనం ఏం చేయలేం. మనం బోధించలేం, మనం ప్రార్థన చేయలేం. వింటున్నారా? మనం ఏం చేయలేం. హోలీ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా స్పిరిట్స్ ఉన్నాయి, దాంట్లో ఈ పరిశుద్ధాత్మ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలాగైతే ఇవ్వబడ్డాడో పరిశుద్ధాత్ముడు కూడా అలాగే ఈ లోకానికి ఇవ్వబడ్డాడు. పెంతెకోస్తు దినాన ఆయన ఈ లోకానికి ఇవ్వబడ్డాడు. ఇప్పుడు మనకి ఇవ్వబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి 2వ రాకడలో ఆయన రాబోతున్నటువంటి ఆ సమయం వరకు ఈ పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటున్నాడు. మనం కూడా ఇప్పుడు ఎవరి మధ్యలో ఉన్నాం? పరిశుద్ధాత్ముని యొక్క మధ్యలో ఉన్నాం. ఆయన మన పక్కనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకు ఆలోచన కలుగజేస్తున్నాడు.
మన కుడి చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు, మనకి ప్రేరేపణ దయచేస్తున్నాడు, మనం యాచించడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన్ని విడిచిపెట్టకూడదు మనం. ఆయనే మనకు బోధన నేర్పిస్తున్నాడు, ఆయనే మనకు బోధించడం నేర్పిస్తున్నాడు, ఆయనే మనకి కృపావరాలను ఇస్తున్నాడు. ఆ వరాలని మనం ఉపయోగించేటువంటి వారంగా ఉండాలి. సాక్ష్యం ఆయనే, నేను వచ్చాను, నేను ఇచ్చాను, కానీ నువ్వే తీసుకోలేదు అంటాడు తీర్పు దినాన. గమనించాలి, ఆయన మనతో ఉన్నాడనేటువంటి భయభక్తులు మనకు ఉండాలి. మందిరంలో ఉన్నావు కాదు, ఇంట్లో ఉన్నావు కాదు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఆయన నీతో ఉన్నాడు. బాప్తిసం తీసుకొని నువ్వు ఆయన సాక్షిగా నిలబడిన రోజు నుండి నీతోనే ఉండబోతూ ఉన్నాడు. సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు మనందరికి కూడా ఉండాలి. సంఘాన్ని బోధించేటువంటి పరిస్థితి మనకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడినటువంటి వారంగా ఉండాలి. పరిచర్యలో పొందేటువంటి మనకి ఏముండాలా? మంచి పేరు ఉండాలా, జ్ఞానం ఉండాలా, పరిశుద్ధాత్మ ఉండాలి. ఇవి లేనటువంటి వారు ఈ పరిచర్యకు దూరంగా ఉండండి, అది శాపమే అవుతుంది. ఇవి కలిగినటువంటి వారు మాత్రమే ఈ పరిచర్యలో పొందండి. యూ కెన్ బి జనరల్ పబ్లిక్, అందరితో పాటే ఉండొచ్చు. వీటి విషయంలో దృఢ నిశ్చయం మనకి ఉండాలి. ఈ ఎజ్రా ఎట్లయితే డెడికేట్ చేసుకున్నాడో తన లైఫ్ని, తన జాబ్ని, తన ఇన్కమ్ లెవెల్స్ని, తన రిసోర్సెస్ని ఎలాగైతే డెడికేట్ చేస్తున్నాడో అటువంటి డెడికేషన్ మన జీవితాల్లో మనకి ఉండాలి. ఆ డెడికేషన్, ఆ దృఢమైనటువంటి నిశ్చయత, విశ్వాసం మన జీవితాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిచయలో మనం చేపెట్టాలి. ఆ బోధల గురించి మాట్లాడాలి, హెచ్చరించాలి. హెచ్చరించేటువంటి పరిస్థితి మందా కాదా ఆలోచన చేయండి. మందిరానికి వస్తారో రారో కాదు, ప్రభు వాక్యం ఏం చెప్తుంది, మన జీవితం ఎలాగుంది, మనం హెచ్చరించేటప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్సిడరేషన్ చేయాలి. ఇవన్నీ ఆలోచన చేసి దాని ప్రకారం మనం ముందుకి తీసుకొని వెళ్ళాలి. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్ముడిని గాయపరుస్తూ ఒకవేళ ఇంకా ఉన్నామేమో, ఆ కృపావరాలను మాకొద్దు, దేవుడు ఇస్తున్నా కూడా మాకొద్దు అని పక్కన పెడుతున్నామేమో. దేవుడు మనల్ని ఎన్నుకొని ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అది భాగ్యంగా, అది వరంగా భావించి మనం ఆ పరిచయలో కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఆఖరిగా 2 వచనాలు మీకు చూపించి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, 209 పేజ్ నెంబర్. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, ఆయన అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు ఏమర్పించాలా? జీవా ఫలములు అర్పించాలి. జీవా ఫలము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడుడి. దేవునికి దాసులమై ఉన్నాం. దేవుని పరిచారకులు చెప్పేటువంటి మాటని మనం వినాలి. అదే ఇక్కడ ఆ మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే అది వాళ్ళు కూడా చెప్పేది. ఆ సమయానికి ప్రభువే వారికి ఆ మాటను అందిస్తున్నాడు. ఆయన చెప్తే ఏంది మేము వినేది? మాకన్నా ఆస్తిపరుడా, మాకన్నా తెలివి ఉందా, మాకన్నా చదివాడా కదా, అట్లా అనుకోవడానికి లేదు. అందరికన్నా గొప్పవాడు దేవుడు. ఆ మాటను అందిస్తున్నాడు. ఆ మాట అందించేటువంటి వ్యక్తి దుఃఖంతో ఎప్పుడు ఉండకూడదంట. కాబట్టి సంఘం గమనించాల్సినటువంటి విషయం, మనందరికీ ఉన్నటువంటి బాధ్యత ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. దైవ సేవకులు ఆనందంగా ఉంచడం మన బాధ్యత. వారు ఆనందంతో దుఃఖంతో ఉన్నారా అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి. వారి పోషణ విషయం మనం గమనించాలా. వారికి అన్ని లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా మనం గమనించుకోవాలి. దశమ భాగాలు మందిరానికి తీసుకొని రావాలి. వాటితోనే వారి పోషణ ఉంది. ఆ విషయం గమనించాలి. ఇక్కడ అన్నాడు జీవా ఫలములు అర్పించుడి అన్నాడు. మందిరంలో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ జరగాలంటే మనకి ఇచ్చినటువంటి వరాన్ని ఉపయోగించాలి. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ డబ్బుని ఉపయోగించాలి. వారి పోషణ విషయం ఆలోచన కలిగి ఉండాలి. సంఘాన్ని నిలబెట్టినటువంటి వారు వారి పోషణ గురించి ఆలోచన కలిగి ఉండాలి. సంఘానికి కూడా ఉన్నటువంటి బాధ్యతని గుర్తెరగా ప్రభు మన మీద ఉన్నటువంటి వారు ఉన్నంతకాలం మనకున్నటువంటి బాధ్యతని మనం గమనించాలి. సంఘం యొక్క సొమ్ముని వారికి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరత ఉంది. వారిని సంతోషంగా ఉంచవలసినటువంటి అవసరత ఉంది. ఆయనకి దాసులమై ఉన్నాం.
ఆయన మాట అందించేటువంటి ఆ బిడ్డల్ని సంతోషంగా ఉంచవలసినటువంటి బాధ్యత కూడా సంఘం మీద ఉందని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరో మాటని నేను చూపించి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇక్కడ ఏమని రాయబడింది? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు, ఏమని రాయబడింది ఇక్కడ, నాకు ప్రింటింగ్ లేదు, సమరూపము గలదానిగా మార్చును అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. మన సొంత ఆలోచనలు, సొంత జీవితమే కాక ప్రభుకి మనం డెడికేట్ చేసుకోవడమే కాక ఆయనకు అర్పించవలసినటువంటి విషయాన్ని మనం గమనించాలా. మనం అక్కడ రాయబడినటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే 18వ వచనంలో శత్రువులుగా నడుచుకుంటున్నారు. తర్వాత అనేక పర్యాయములు చెప్పినా వాళ్ళు వినడం లేదంటే. ఆ ముందు మాటల్లో కూడా చదివితే 13వ వచనం చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిర పడుడి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తాలి. ఆయనకి ఇచ్చినటువంటి ఆ వరాన్ని మనం ఉపయోగించాలా. సంఘంలో మన రెస్పాన్సిబిలిటీస్ని మనం గమనించాలి. ప్రభు ఈ మాటలు మన ముందు ఎందుకు ఉంచుతున్నాడో తెలియదు, కానీ మనమైతే ఈ హెచ్చరికల్ని మనం వరంగా భావించి సరిచేసుకుందాం. దేవుడు సంఘాన్ని దీవిస్తూ ఉన్నాడు. నూతన ఆత్మలతో నింపబడుతుంది. లెక్కకు మించేటువంటి ఆశీర్వాదం మన ముందు ఉంది. నూతన ఆత్మలతో సంఘం డెవలప్ అవ్వాలంటే మనకున్నటువంటి విధులని మనం అంగీకరించాలా. వాటి ప్రకారం మనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక.